70 లక్షల మంది రైతుల ముందు, ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టే ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది. ఇక్కడ ఇదివరకు కాలువ ఆ గోళ్ళపాడు ఉండే ఇదివరకు అలా పోవాలంటేనే భయం అవుతుండే, అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు. అట్లే నేను అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఈ 20 నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు, ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా? కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామ, ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చల్లుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది, నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు, ఆయన పేరే బాంబులేట్ అయిపోయింది పాపం. ఇప్పుడు బాంబు పెళ్తుంది, అప్పుడు బాంబు వెళ్తుంది. కార్తీక పౌర్ణమి బాయ్, దీపావళి బాయ్, సంక్రాంతి బాయ్, మళ్ళీ దసరా రానివట్టే, దీపావళి రానివట్టే. ఇప్పుడు పేలుతుంది, అప్పుడు పేలుతుంది. ఏంది పేలేది, ఏంది చేసింది ఏంది, నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉచ్చులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్సా అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా ఉన్నా, మీరు పీకేది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు 100% చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది. ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది. నేను ఎందుకు ఇలా బాధ అంతా ఏంటి, ఇలా ఆక్రోశం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం, బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర. ఇటు పొంగులేటి మాట్లాడాడు, అటు ఈడీ వాడు మాట్లాడాడు. ఇప్పటికి నేను 10 సార్లు అడిగా, ఏం దొరికిందా అంటే మీరు మీడియా వాళ్ళు వేశారు. మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడగబుద్ధి అయితే లేదా? రాయరా? అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేటి చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ, ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసిందేంది 20 నెలల్లో? ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ, అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు. ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా, అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతాను. ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన. మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది? అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్, కాంగ్రెస్ వాళ్ళ